హలో అందరికీ. ఎన్నో పోషక విలువలు కలిగిన ఈ ఎగ్ ఎంతమందికి ఇష్టం ఉందో చెప్పండి. ఆల్మోస్ట్ అందరూ ఎగ్ అంటే ఇష్టంగానే తింటూ ఉంటారు. మనం డైలీ రొటీన్‌లో రోజు ఒక ఎగ్‌ని ఖచ్చితంగా తీసుకుంటూ ఉంటాం కదా! సో, నేనైతే ఆ ఎగ్‌నైతే ఆమ్లెట్ రూపంలో అయితే ఎప్పుడు తీసుకుంటూ ఉంటాను. సో, ఈరోజైతే ఒక డిఫరెంట్ ఆమ్లెట్‌ని అయితే వేయబోతున్నాననమాట. దానికోసం అయితే నేను ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ అనేది అయితే తీసుకొని సన్నగా తరుక్కున్నాను. ఇంకా ఒక క్యారెట్‌ని అయితే తీసుకున్నాను, తురుముకున్నాను. కొత్తిమీర తురుము, కొంచెం కరివేపాకు తురుము, ఆహ్ కొంచెము ఒక 2, 3 పచ్చిమిర్చి తురుమైతే వేసేసుకున్నాను. వేసేసుకొని ఉప్పు, కారము, గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నాను. ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. నేనైతే గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నాను. సో, 2 ఎగ్స్‌ని అయితే కొట్టేసి బాగా బీట్ చేసుకున్నానండి ఎగ్‌ని. సో, బాగా బీట్ అయిపోయి మొత్తం అంతా నీట్‌గా కలిసిపోవాలనమాట. ఉల్లిపాయలు ఇంకా మొత్తం మనం వేసుకున్న వెజిటబుల్స్ అన్నిటికి బాగా కలిపేసుకోవాలనమాట ఒక బౌల్‌లో. కలిపేసుకున్న తర్వాత నేనైతే పాన్ పెట్టుకున్నాను. సో, బటర్ అయితే చాలా బావుంటుంది. సో, నేనైతే బటర్ అయితే వేయలేదు. ఓన్లీ ఆయిల్‌తోనే వేసుకున్నాను. సో, ఆయిల్ అయితే వేసేసుకొని పాన్ మీద మనం రెగ్యులర్‌గా ఎగ్ ఆమ్లెట్ ఎలా వేసుకుంటామో అలాగే వేసేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉందండి. ఇది కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేశాను. మధ్య మధ్యలో ఆ ఉల్లిపాయలు తగులుతూ, అలా కొత్తిమీర ఫ్లేవరు, ఇంకా ఆ ఉల్లి పొరక ఫ్లేవర్ అయితే అదిరిపోయిందనుకోండి. సో, ఈరోజు నేను ట్రై చేసిన ఆమ్లెట్ అయితే నాకు బాగా నచ్చింది. సో, మీకు కూడా నచ్చితే ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.